మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. సాయం ముసుగులో కోట్లు కొట్టేశారా? ఇన్ఫ్లుయెన్సర్లు కాస్త మంచి ముసుగు దొంగలుగా మారారా? బయట నటన, లోపల కకృతి స్కామింగ్. విజయనగరం చిన్నారి లిటిల్ కృష్ణ విషయంలో అసలు ఏం జరిగింది? ఈ మానవత్వపు స్కామ్కు అసలు సూత్రధారి ఎవరు? నవీన్ రామ్ సింగ్ కోట్లలో దారి మళ్లించాడా? ఇప్పుడు తెలుగు డిజిటల్ మీడియా అండ్ సోషల్ మీడియా ఊపేస్తున్న ప్రశ్నలు ఇవే. విజయనగరానికి చెందిన ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన కృష్ణ అనే చిన్నారికి SMA టైప్ 1 అనే అత్యంత అరుదైన ప్రమాదకరమైన జన్యు వ్యాధి సోకింది. ఏం పేరక్క? కృష్ణ. ఏమైందక్క? SMA ఉంది బాబుకి. ఏంటి SMA? ఈ వ్యాధి బారిన పడిన బాబు కండరాలు క్రమంగా క్షీణించి శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. ఈ ప్రాణాంతక వ్యాధి నుండి బాబు ప్రాణాలు దక్కించుకోవాలంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 16 కోట్ల విలువైన జోల్గెన్స్మా అనే ఇంజెక్షన్ వేయాల్సి ఉంది. అంత భారీ మొత్తాన్ని భరించే శక్తి లేకపోవడంతో బాబు తండ్రి ఇంపాక్ట్ గురు వంటి అధికారిక క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్స్లో బాబు మెడికల్ రిపోర్ట్స్ పెట్టి దాతల సహాయం కోసం అభ్యర్థించారు. ఈ నిస్సహాయ స్థితిని గమనించిన విజయనగరం స్థానిక ఇన్ఫ్లుయెన్సర్ క్రేజీ మనీ మొట్టమొదటగా రంగంలోకి దిగి తను కొత్తగా కొనుక్కున్న బైక్ను సైతం విరాళంగా ఇచ్చేసి ఒక భావోద్వేగ పూరిత వీడియోతో సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. ఒక పక్క నేను కొత్త బండి కొన్నానని ఆనందపడాలో, లేదంటే నాకు తగిలిన ఫస్ట్ కస్టమర్కి ఇంత బాధ ఉందని బాధపడాలో నాకేం అర్థం కావట్లేదు అసలు. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత వైజాగ్ ప్రాంతానికి చెందిన ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ నవీన్ రామ్ సింగ్ ఈ క్యాంపెయిన్ను పూర్తి బాధ్యతగా తీసుకొని నడిపారు. అసలు ఏ ధైర్యంతో నెత్తిన పెట్టుకున్నానో ఈ బాధ్యత నాకు తెలియదు. ఈ రోజు నుంచి ఇది బాధ్యత మీది. భారీ హైప్ క్రియేట్ చేస్తూ తీవ్రమైన ఎమోషనల్ స్క్రిప్ట్లు మరియు డ్రామాటిక్ వీడియోలతో సోషల్ మీడియాను షేక్ చేశారు. వీరి ప్రచారానికి కరిగిపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలు, సామాన్య కూలీల నుండి IT ఉద్యోగుల వరకు లక్షలాది మంది కేవలం కొద్ది రోజుల్లోనే ఏకంగా 10 కోట్ల నుండి 12 కోట్ల వరకు భారీగా విరాళాలు పంపించారు. అయితే బాబు అకౌంట్లోకి మరియు వీరు ఏర్పాటు చేసిన ఇతర మార్గాల్లోకి కోట్లాది రూపాయల డబ్బు చేరగానే అసలు కథ స్టార్ట్ చేశారు. మొదట విరాళాల టార్గెట్ 9.5 కోట్లు అని చెప్పిన ఇన్ఫ్లుయెన్సర్లు, సో బాబుకి SMA టైప్ 1 ఉంది, సో దానికి ఏంటంటే 9.5 కోట్లు ఉంటే కానీ బాబు బ్రతకడు అని చెప్పి డాక్టర్స్ చెప్పిన తర్వాత అకస్మాత్తుగా ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా దానిని 11.5 కోట్లకు పెంచేయడంతో నెటిజన్లలో మొదటిసారి అనుమానం రేకెత్తింది. డబ్బుల పంపిణీ విషయంలో క్యాంపెయిన్ నడిపిన నవీన్ రామ్ సింగ్ గ్రూప్కు, క్రేజీ మనీ గ్రూప్కు మధ్య అంతర్గత విభేదాలు మరియు కమిషన్ల గొడవలు మొదలయ్యాయి. ఈ విభేదాలు ముదరడంతో నువ్వు డబ్బులు నొక్కేశావంటే నువ్వు తిన్నావు అని సోషల్ మీడియా లైవ్లలో ఒకరినొకరు తిట్టుకుంటూ నిందలు వేసుకోవడం ప్రారంభించారు. ఈ అంతర్గత రచ్చతోనే ప్రజల సొమ్ము దారి మళ్లిందనే అనుమానాలు నిజమయ్యాయి. ఈ క్రమంలోనే ఓ IT ఉద్యోగి మరియు డిజిటల్ క్రియేటర్ రంగంలోకి దిగి పూర్తి ఆధారాలు, ఆడియో లీక్స్ మరియు బ్యాంక్ స్టేట్మెంట్లతో సహా ఈ స్కామ్ను సోషల్ మీడియా వేదికగా బట్టబయలు చేశారు. చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు జనం పంపిన విరాళాల నుండి నవీన్ రామ్ సింగ్ పెయిడ్ ప్రమోషన్ ఫీజ్ లేదా కమిషన్ పేరుతో ఇతర ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా, ఉదాహరణకు పల్సర్ బైక్ రమణ, రాయల్ మెకానిక్ రమణ వంటి వారికి లక్షలాది రూపాయలు పంచాడని ఆరోపణలు చేశారు. మొత్తం మీద దాదాపు 50 లక్షల నుండి 2 కోట్ల వరకు విరాళాల సొమ్ము బాబు వైద్యానికి కాకుండా ఇన్ఫ్లుయెన్సర్ల లగ్జరీల కోసం, ప్రమోషన్ల కమిషన్ల కోసం దారి మళ్లిందని ఆధారాలతో సహా నిరూపించారు. వివాదం ముదరడంతో లిటిల్ కృష్ణ తండ్రి స్వయంగా మీడియా ఛానళ్ల ముందుకొచ్చి కన్నీరు పెట్టుకున్నారు. నవీన్ రామ్ సింగ్ తమను తీవ్రంగా నమ్మించి తమకు తెలియకుండానే బాబు పేరు మీద వెనక పెద్ద నెట్వర్క్ నడిపి మోసం చేశాడనే ఆవేదన వ్యక్తం చేశారు. మా బాబుకు ఇంకా ఇంజెక్షన్ ఇవ్వలేదు, నవీన్ అబద్ధాలు చెబుతున్నాడు, మాకు కేవలం 10 లక్షల రూపాయలు మాత్రమే చేతికిచ్చి మిగతా కోట్ల రూపాయల లెక్కలు చూపించడం లేదు అని తండ్రి బాంబు పేల్చారు. ఈ మోసం పూర్తిగా బయటకు రాగానే అనుమానాస్పదంగా దాదాపు 22,000 మంది ఫాలోవర్స్ ఉన్న సేవ్ లిటిల్ కృష్ణ అధికారిక సోషల్ మీడియా పేజ్లను, గ్రూప్లను రాత్రికి రాత్రే డిలీట్ చేసేశారు. ప్రస్తుతం ఈ స్కామ్పై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి బ్యాంక్ లావాదేవీలను మరియు డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తూ తీవ్రమైన విచారణ జరుపుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత, ఎవరు ఎంతవరకు తప్పు చేశారు,
ఎవరి అకౌంట్లో ప్రజాధనం దారి మళ్ళింది అనే నిజాలు త్వరలోనే తేలాల్సి ఉంది. క్యాంపెయిన్ నడిపిన నవీన్ రామ్ సింగ్ క్రేజీ మనీలతో పాటు ప్రమోషన్ల పేరుతో లబ్ధి పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ బ్యాంక్ లావాదేవీలపై పోలీసులు పూర్తిస్థాయి నిష్పక్షపాత విచారణ జరపాలి. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టం ముందు నిలబెట్టి ప్రజల సొమ్మును రికవరీ చేసి బాబు వైద్యానికి మాత్రమే అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఒక పసిపాప ప్రాణాంతక వ్యాధితో చావు బతుకుల మధ్య కుట్టుమిట్టులాడుతుంటే ఆ భయంకరమైన పరిస్థితిని అడ్డం పెట్టుకొని కొందరు కోట్లాది రూపాయలు వెనుకేసుకోవడం, లగ్జరీ లైఫ్ అనుభవించడం అనేది ముమ్మాటికి కరెక్ట్ కాదు. ఇది తీవ్రంగా ఖండించదగ్గ విషయం. ఇలాంటి స్వార్థపూరిత మోసాల వల్ల భవిష్యత్తులో నిజంగానే ప్రాణాపాయంలో ఉండి సాయం ఆశించే పేద రోగులకు, నిస్సహాయులకు దాతలు సాయం చేయడానికి వెనుకడుగు వేసే ప్రమాదం కూడా ఉంది. మానవత్వాన్ని నమ్మించి మోసం చేసే ఇలాంటి ప్రవృత్తి సమాజానికి తీవ్రమైన చేటు చేస్తుంది. మీరేమంటారు? కమెంట్ రూపంలో కమెంట్ చేయండి.